వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇగ్నోర్ జస్ట్ మై లుక్స్ అనమాట. ఇంట్లో నాకు అసలు టైమే దొరకట్లేదు, పిల్లలతోనే సరిపోతుంది. మిగతా టైంలో ఏదైనా స్కిన్ కేర్ చేద్దామా లేదంటే ఏమైనా చూసుకుందామా అంటే సరిపోవట్లేదు. ఏమైంది? నేను ఇంకా కబోర్డ్ ఓపెన్ చేసి కావాల్సిన డ్రెస్ తీసుకోలేదు, ఈ లోపు స్టార్ట్ కూడా చేసేసావు. ఏదైనా మెమరబుల్గా ఉండాలన్నమాట. సో ఇంతకీ ఇవాళ వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే మా వారు చాలా రోజుల తర్వాత వెబ్ సిరీస్లో యాక్ట్ చేయబోతున్నారు. దానికి ముందు కూడా వెబ్ సిరీస్లో ఎప్పుడు చేయలేదు. అదే అంత దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ వెబ్ సిరీస్. లైక్ మూవీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది శివకి, అండ్ మేము కలిసి సీరియల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు నువ్వు పొందబోతున్నావు. ఇంతకీ నేను ఇప్పుడు దాకా వెబ్ సిరీస్ చేయలేదు తెలుసా. సీరియస్లీ హరిని కూడా చేసింది వెబ్ సిరీస్. నువ్వు తనతో చేసావు చూడు సూర్యకాంతం తోటి. అలా ఇవాళ నాన్న ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. అది ఎవరిది తెలుసా? విష్ణు అత్త వాళ్ళది. ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళు ఏందమ్మా ఇట్రా అమ్మా, ఒక్కసారి ఇట్రా. ఇది ఎవరిది టైం టేబుల్? అసెస్మెంట్ది టైం టేబుల్ ఎవరిది? నిన్ను పెట్టుకుంటే ప్యాట్మెన్ ముందే టైం టేబుల్ గాని అవని ఫస్ట్ వెబ్ సిరీస్ టైం టేబుల్ తర్వాత చూద్దాం. ఇది అందరు అడుగుతుంటారు ఏంటండి ఏమో అతికిచ్చారు అని చెప్పేసి. సో ఇది హరినిది రోజు డైలీ టైం టేబుల్. పాత బ్లాగ్ లో చూస్తుంటే ఓన్లీ ఒక పేపర్ లో పెద్ద టైం టేబుల్ ఉండేది, అది ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఇది ఇప్పుడు సెకండ్ క్లాస్ ది నేను ఇంతవరకు స్టిక్ చేసుకున్నాను. ఇది యాజ్ ఆఫ్ నౌ హరినికి అసెస్మెంట్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో దానికి సంబంధించిన షెడ్యూల్ టైం టేబుల్. సో అందరు అనుకుంటారు వీళ్ళు వ్లాగ్లే చేస్తారేమో, మళ్ళీ పిల్లలకి చదివిస్తారా లేదా అని అనుకుంటారేమో, తెలీదు. అనుకునే వాళ్ళు అనుకుంటారు 100 రకాలుగా, మనకి ప్రాబ్లమే లేదు. బట్ నేనైతే స్పెషల్గా హరిని ట్యూషన్ టీచర్ వచ్చి ట్యూషన్ చెప్పెళ్ళినాక కూడా నేను స్పెషల్గా దానికి ఎంతసేపు చదివిస్తాను దాని మాటలోనే అడగండి. ఏం చేస్తాను నేను ట్యూషన్ టీచర్ వెళ్ళిపోయాక? ఇక్కడే కూర్చొని బుక్స్ ఇచ్చేస్తాను. నేను బాబు అక్కడ బెడ్ మీద ఉంటాం. శివ పాపం వచ్చాక కూడా ఆ రూమ్లో కాసేపు వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటానన్నమాట. అంటే ట్యూషన్ టీచర్ ఏం చదివించారు, ఏం నేర్చుకున్నావు, ఎంతవరకు వచ్చింది, రేపేంటి అనేది మొత్తం ఇట్లా ఎగ్జామిన్ చేస్తూ ఉంటాను. చదువు విషయంలో కొంచెం స్ట్రిక్ట్, బట్ అయినా కూడా కొన్నిసార్లు మా పాప వినదు, సపోర్ట్ చేయదాం. బాగుంది. ఎక్కువగా మీద ఎక్కడ పడతావు నా టెన్షన్. ఇప్పటికీ డోర్ 2 సార్లు జరిపితే జరిపాలే, పడతాను నా టెన్షన్. కావాలని ఎక్కిరిస్తున్నావు. ఈయన కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి డ్రెస్ తీసుకుంటున్నావా? ఏ డ్రెస్ వేసుకుని రమ్మన్నారు నిన్ను? ఇంతకీ మేము వ్లాగ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. మళ్ళీ నేను అదే అన్నాను, పాపం వాళ్ళది వ్లాగ్ వాళ్ళది కంప్లీట్ షూట్ అయిపోయాక కుదిరితే లేదని. ఏంటి ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ అది సీరియస్ కాదు, ప్రాంక్ అంటే ఉన్నది. అవును సీరియస్లీ, అమ్మో వాళ్ళని నమ్మేలాగా లేము. అవును ఇప్పుడు ప్రాంక్ అంటే ఏం చేస్తావు? అట్లా చేయదులే నీతో. నేను ఉల్టా ప్రాంక్ చేసేస్తా. విష్ణు అలా చేయదు, అంటే ఎప్పుడో అప్పుడు చేస్తుంది. చెప్పినా నువ్వు ఇంట్లో ఇస్తున్నావు వాళ్ళకి. రేపు ఈ వ్లాగ్ చూసి ఇంకో ప్రాంక్ అని చేస్తుంది రా అది. ఏమో అండి, నాకు అసలు సంబంధం లేదు. ఆయన చెప్పమన్నారు, నేను చెప్పాను. నాకు సంబంధం లేదు. విష్ణు సిద్ధు నాతో ఏమైనా ప్రాంకులు చేశారంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. అది అట్లా. టైం అయిందా? కాదు, వాళ్ళ మేనేజర్ ఫోన్. మేనేజర్ కమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమ్ అయ్యి అన్నిటికీ వాడేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు శివ ఆఫీస్ టైం తర్వాత పెట్టుకున్నారు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. సో రెడీ అవుతున్నాడు, వెళ్ళాలి. ఎంత అయింది టైం చూపి వాళ్ళకి? 7 అయింది. ఇప్పుడు ఆయన రెడీ అయ్యి వెళ్ళాలి. ఎంతసేపు షూటింగ్? పేమెంట్ ఎంత? అక్కడ 7 కుంటాను, ఇక్కడ 7:15. పేమెంట్ ఎంత? పక్కనే కదా పేమెంట్ ఎంత? ఎంత అన్నావు? చెప్పావు క్యాష్ గేమ్ షో వాటిలో వచ్చినంత కాకపోయినా కొంచెం. ఓరి నాయనో, ఇదంతా ఒక ఇదైపోతుంది. టీవీ షోస్లో అది ఓన్లీ కేవలం అది డమ్మీ నోట్స్ అండి. అసలు ఎట్లా అంటే టీవీలో మనకి మీరు ఇంత గెలుచుకున్నారు, మొన్న అదేంటి నేను సుమార్డే ప్రోగ్రామ్కి వెళ్తే మీరు ఇంత గెలుచుకున్నారు, 25 లక్షలు గెలుచుకున్నారు, 12 లక్షలు గెలుచుకున్నారు అంటే అది జస్ట్ స్క్రీన్ మీద కనబడితే ఆ నంబర్స్ అక్కడే కనిపిస్తాయి. మాకు అవి ఇవ్వరు. ప్రోగ్రామ్కి వెళ్ళినందుకు, షూటింగ్ చేసినందుకు మాకు పర్ డే పేమెంట్ అని ఉంటుంది, అది ఇస్తారు అంతే. దానికి మించి వేరే ఏవి ఇవ్వరు. పేమెంట్ నేను ఏం మాట్లాడాను, మా మేనేజర్ మాట్లాడుతుంది అని చెప్పాను. డేట్ ఇచ్చేసాను. ఎంతసేపు షూటింగ్ అన్నారు నీకు? వాళ్ళు 1-2 hours అడిగారు. 2 hours అంటే 2 lakhs అడుగుదాం, తప్పలేదుగా. సబ్స్క్రైబర్సా? కాదు, ప్రాంక్ చేద్దాం. మహి డబ్బులు తీసుకొని రమ్మంది మహి ఇంటికి అని చెప్తాం. షూటింగ్ ఇట్లా కూర్చొని డబ్బులు ఇస్తేనే యాక్ట్ చేయమని చెప్పానా?
జస్ట్ కిడింగ్. సో అలాంటివి ఏం ఉండవు. ఫ్రెండ్స్ కోసం ఎప్పుడైనా కూడా మా కోసం వాళ్ళు, వాళ్ళ కోసం మేము, క్రేజీ ఫ్యామిలీ కోసం ఎప్పుడు అందరం ఇట్లా ముందు ఉంటామన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏ టైం ఏ హెల్ప్ కావాలని ఒక కాల్ వస్తే చాలు, జస్ట్ ఏ కాల్ అవి అంటారు కదా, అట్లా అలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా ప్రూవ్ కూడా చేసుకున్నారు. ఈవెన్ తో మేఘనక్క, ఇంద్రనీల్ బావ గారు అయినా కూడా, విష్ణు సిద్ధు అయినా కూడా, ఎలాంటి నైట్ టైమ్స్ అయినా కూడా, అండ్ నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా ఏ టైం జస్ట్ కాల్ అవి అంటారు. ఆ కాల్ కూడా లేకుండానే మరీ చేసేసి ఇట్లా ఏమంటారంటే అమ్మో ఎగ్జాంపుల్ నీది ఉంది కదా సర్ప్రైజ్ చూసారు కదా, అట్లా ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ. సో ఇదేంటి వాళ్ళ వెబ్ సిరీస్ కూడా హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ముందు వెనక ఏంటి అన్నది మనకి స్క్రీన్ మీద జస్ట్ వాళ్ళు యాక్టింగ్ చేసిందే కనిపిస్తుంది, కానీ వాళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఎంత కష్టపడుతున్నారు. ఇద్దరు మేనేజ్ చేసుకుంటూ బాబుని మేనేజ్ చేసుకుంటూ పాపం వాళ్ళ మొహాలు చూస్తే డైరెక్ట్గా చూసినా కాబట్టి చెప్తున్నాను. సో అందుకే యాజ్ ఏ టోకెన్ ఆఫ్ లవ్ కింద శివాని అడిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈయన పర్ఫార్మెన్స్ ఏం చేస్తాడు అసలు, ఎలా నమ్మి ఎందుకు ఈయన ఇస్తున్నారు అన్నది నాకు అదైతే తెలీదు. అందుకే నేను బ్లాగ్ చేయమంటున్నాను, నేను కూడా చూడాలి మీతో పాటు. సో సేఫ్ గా వెళ్ళి మంచిగా యాక్టింగ్ మంచిగా వచ్చింది అనుకో నీకు చూపిను, దాచిపెట్టి తర్వాత ఎపిసోడ్ సర్లే బాగా రాలేదనుకో అసలు చేయలేదని చెప్తా నీకు. ఓకే సరే ఫ్రెండ్స్, సో నేను కూడా నాకు కూడా సర్ప్రైజ్ అంట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో యా సంజానే తోనే తాని నేనాను one more artist is here. సో ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి మీకు తెలిసిపోతుంది కదా, శివనాగర్ లాయర్ గా చేస్తాడు. అడిగిన వెంటనే మాకు మామూలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం, కానీ కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడలేదు. అదే మ్యాజిక్. మొత్తానికి ప్రొడ్యూసర్స్ అయిపోయారు. అలా ఏం లేదు. సో నెక్స్ట్ మీ అందరి ఆదరాభిమానంతో అలా చేయాలి అని మేము మనస్ఫూర్తిగా నెక్స్ట్ సీజన్ కి వెళ్ళే లోపు గుడ్ న్యూస్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంటికి బాబు ఎలా ఉంది? చాలా రోజులు నేను రాలేదు, వీళ్ళు చూడలేదు ఇంకా. మళ్ళీ ఇప్పుడు వరకు రాలేదు. సో ఇలాగా కొంచెం సిరీస్ మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి, అండ్ తర్వాత ఈ సిరీస్లో నాకు చాలా ఇష్టమైన పర్సన్స్ అందరూ ఉండడం, అండ్ దాంట్లో శివనాగర్ కూడా ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ బొగ్గు గనుల్లో పనులు చేసుకునేవాడు వచ్చాడు కాదు, సలార్ షూటింగ్ నుంచి వచ్చాడు. చాలా మీకు ఎలా అనిపిస్తుంది సిరీస్ ది పోస్టర్ అవి చూసినప్పుడు? ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ అయితే మీకు చూడలేదు అంటే యాక్చువల్లీ మీరు గొడవ పడేది దాని మీద నుంచి చికెన్ రాశారు అనిపించింది కానీ నాకు ఈ గెటప్ బాగుంది, చాలా బాగుంది. నేను ఉండిపోమంటే ఇంత అమాయకంగా నన్ను బయట పానేస్తే ఎలా వస్తుంది? సూపర్. అందుకే నాకు లాయర్ అనగానే ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు శివనాగర్ దాన్ని ఉంటుంది. ఇమీడియట్ గా మార్నింగ్ కాల్ చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్. లాయర్ బాబురావు డివోర్సెస్ స్పెషలిస్ట్. వెనకాల చూసారా భవిష్య కష్టం కావాలని నేను ఫ్రేమ్ పెట్టినప్పుడు వస్తుంది అనమాట, పని చేస్తున్నాను. వకీల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ మా ప్రొడ్యూసర్స్ సిద్ధు అండ్ విష్ణు వారు చేసిన సుధామూర్తి చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ నేను చేసిన క్యారెక్టర్ చిన్నగా ఉన్నా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలా మంది బాగా ఎంజాయ్ చేశా అని చెప్పారు. దాని డబ్బింగ్ చెప్పడానికి ఇవాళ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 11.5 years తర్వాత కొంచెం ఈ లెంత్ డ్యూరేషన్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నాయి. ఈ మధ్యలో చెప్పింది ఒకటే ఏంటి అంటే ఫ్యామిలీ నెంబర్ 1 చేశాను కదా, జీలో వచ్చింది, దాని ప్రోమోకి చెప్పాను ఆ చిన్న బిట్. ఇంకా ఎపిసోడ్ మాకు ఎట్లా చూపిలే, నువ్వు డబ్బింగ్ కన్నా ఎంత చేస్తాం కదా, అదే రికార్డ్ చేయి, ఎట్లా ఉంది ఎక్స్ప్రెషన్స్ అన్నీగా కవర్ చేసుకుంటా అని చెప్పింది. డబ్బింగ్కి వెళ్ళే ముందు ఈలోపే స్టార్ట్ చేద్దాం. ఇదే అది చేసుకుని ఎలా చెప్పానో డబ్బింగ్ కూడా ఇదే వెళ్ళిపోతుంది అని చూస్తున్నాను. మీ అందరికీ అది బాగా నచ్చుంటే కామెంట్స్లో బాగుందో వాళ్ళు ఏదో చెప్పండి. సో మీతో అక్కడికి వెళ్ళి
అక్కడ స్టైల్లో అదే చూద్దాం పదండి. ఇగో అప్పుడే మా వాళ్ళు ఇక చూడు పాపంగా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ మహిషి వన్. అవన్నీ చెప్పేసా కానీ కాదు, నా దానికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అంటే వీడియో అప్పటికి రిలీజ్ అయిపోయింది. మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సిరీస్ కి ప్రత్యేకంగా అసోసియేట్ డైరెక్టర్ గా భవిష్య మేడం చేశారనమాట. సో సుధామూర్తి అనేది నేను అన్నిట్లో చెప్తున్నట్టు ఒక స్ట్రాంగ్ లేడీ సంబంధించిన క్యారెక్టరైజేషన్. సో మేము కూడా కొంతమంది మంచి లేడీస్ ని పెట్టుకుని చేసాము ఈ సిరీస్. సో ఆల్మోస్ట్ మన ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈయన గెటప్ ఏంటి అనేది మీకు రివీల్ అయిపోయింది కాబట్టి సో సో డబ్బింగ్ కి కూడా తీసుకొచ్చుకున్నాడు. ఇది డెడికేషన్ అంటే వాట్ ఏ విజన్, వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు షూట్ రోజు అందరూ టెన్షన్ పడ్డారు అనమాట. అంటే షిఫ్టింగ్ అయ్యి వచ్చాం కదా, ఏ టైం అవుద్దో ఎప్పుడుకోవద్దో షూట్ అని మళ్ళీ టేక్ లో దర్దలు ఆడించేసాడు అనమాట. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కాదు ఇగో ఇప్పుడే వీడియోలో అడుగుతున్నా, ఆ రోజు మీ ఇద్దరు నవ్వినే ఉన్నాయి చూసారా, దానివల్ల రెండో టేక్ వెళ్ళింది కానీ నాకు ఆ బ్లూపర్స్ కావాలి ఇక్కడ. తప్పకుండా కూర్చోండి. నచ్చి విడిపోవడం నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఇప్పుడే అమ్మా చూస్తున్నా. సారీ సార్ నమ్మని రెడీ తోడు వచ్చేస్తారు రాత్రి తాళి వేస్తారు, పొద్దున్న డ్రైవర్ సార్. అసలు మామూలు కాదనమాట, తెగ నవ్వాను నేనైతే. పాపం ఆ రోజు ఆయన మీ డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలా చేస్తే బాగుంటుంది అనగానే ఒకసారి చూసేద్దాం సార్ అన్నారు, బాగుంది సూపర్ అన్నారు. వెళ్ళిపోదామా డబ్బింగ్ రెడీ. రెడీయా? అక్కడ కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. రండి 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 కూర్చోండి. రూమ్లో ఉన్నా, సార్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు పక్కన, ఇంకో ప్రొడ్యూసర్ గారు డౌన్ టు అర్త్లో ఇంకో డిస్టర్బ్ చేస్తుంది ఫోన్ చేసి. అట్టవేదన, కట్నం గొడవ, ఆస్తి విలువ, అలా ఇలా ఎనీ ప్రాబ్లం ఇన్ దాంపత్య జీవితం, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ బాబురావు డైవర్స్. ఓకే పోయింది. మరి ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు అదే ఉందా? మరి ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారయ్యా? నా వస్తుంది డైలాగ్ మర్చిపో. నచ్చి పెళ్లి చేసుకోవడం చూశాను కానీ నచ్చి విడిపోవడం టేక్ కలిసి పెళ్లి చేసుకోవడం చూశాను కానీ ఇద్దరికి నచ్చి విడిపోవడం నా ఇన్నేళ్ళ సర్వీస్లో ఇప్పుడే చూడడం.
చాలా బాగా వచ్చింది నాకైతే వెరీ హ్యాపీగా వచ్చేసాయి. చాలా ఫాస్ట్ చేసేసారు. జెట్ స్పీడ్, మామూలు జెట్ స్పీడ్ కదా. చిటికలే చెంతో యాక్టింగ్ కాదు, డబ్బింగ్ కూడా చేసాం. ఎస్, శివలా గారు జస్ట్ 14 పాన్స్ తిని డబ్బింగ్ చెప్పారనమాట ఈ ఒక్క సీన్ కి. అట్లుంటది మనతోని. మామూలుగా ఒక సీన్ కి 14 పాన్లు అయితే కామెడీగా ఉన్న సీన్ కి ఇంత టైం పడితే, మామూలుగా మనం చూడు ఆయన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు కదా, బ్రహ్మానందం గారు. నాకు ఇన్ని రోజులు అటు కూర్చున్నప్పుడు అర్థం కాలేదు, తెలీదు. కోటా గారితో చేపించినప్పుడు ఆయన చూపు చాలా వరకు పోయింది. ఇది కదా 7 years బ్యాక్. ఒకసారి ప్లే చేయమ్మా అన్నాడు, అంతే అన్నాడు. ఎక్కడ పట్టుకున్నారో తెలియదు కానీ అదే మాడ్యులేషన్, అదే టైమింగ్ సేమ్. వాళ్ళు ఆర్టిస్ట్ మనం తెలుస్తుంది. రెగ్యులర్ గా మేము వెళ్ళి సీరియల్ చేసి వచ్చేయడము, దాని తర్వాత నైట్లు వాళ్ళు డబ్బింగ్ వీటికి ఎలా పడితే అలాగా చాలా కష్టం. కనిపిస్తున్నాడు. ఈ రోజు నైట్ ఏమవుతుందో ఏంటో, ఏదైనా అయ్యిందంటే నాకు ఫోన్లు వస్తాయి మీ ఆవిడ దగ్గర నుంచి, ఏం చేసినావే మా ఆయన్ని, రావి నా ఇంటికి చెప్తారా నువ్వు, నీ సంగతి చెప్తారా నువ్వు. సాటిస్ఫైడ్ అందరూ? సూపర్ సాటిస్ఫైడ్. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఆ రోజు అంత బాగా వచ్చింది. మీరు చాలా చాలా థ్రిల్ గా ఫీల్ అవుతారు. పాన్ వాసన వస్తుంది. ఏంటి 14 పాన్స్ తిన్నామంట. అదే సీజన్ 2 అందరూ హ్యాపీ కదా. సారీ టు ఇంటరప్ట్. ఎన్ని పాన్లు తెచ్చుకున్నారైనా 14 పాన్లు మొత్తం తిన్నారు. 6 పాన్లు స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇంకా 4, ఆ తర్వాత మళ్ళీ. కానీ ఒక్క డైలాగ్ మాడ్యులేషన్ కోసం 4 పాన్లు. మామూలు డెడికేషన్ కాదు. అన్నీ అయిపోయి ఈ వర్షంలో ఇంటికి బయలుదేరాం. నేను అసలు కనపడట్లేదు. ఇవ్వండి బయట వర్షం ఫుల్. ఇంకా ఇంటికి వెళ్ళి కొన్ని రికార్డ్ చేసిన ఉన్నాయి క్లిప్స్, మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం. వాళ్ళకి ఇంకా ఏం చూపించలేదు. ఆల్రెడీ అన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి ఇప్పుడున్న ఎక్సైట్మెంట్ ఎలా ఉందో చెప్పడం కోసం ఇగో ఇలా వీడియో చేసి పెడుతున్నా. మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో పాపం వాళ్ళు మిస్ అయిపోయారు, మై అండ్ హర్నీ అని మా బుడ్డోడు. ఇప్పుడు క్లిప్ చూపిస్తే వాళ్ళకి కిక్కుపోతుంది, లేదంటే తీసి అది కూడా రియాక్షన్ వేసేద్దాం అనుకున్నాను. చూస్తా. బాయ్ 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 ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? చూడొద్దు. ఇక్కడ నీకోసం నేను హాట్ పిజ్జా చేసా. హాట్ పిజ్జా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? అది రిలాక్స్ బిస్కెట్ పాడైపోయింది అనుకున్నా. శివ, స్మెల్ మంచిగా రావట్లేదు. రాగానే చెప్పావు, ఏం చేసావే? కిందకి వచ్చి మళ్ళీ నువ్వు చేసా అంటే పైకి శివ, టూత్ పిక్స్ పెట్టా. దీనికి తిన్నాక